ఏ ఒక్కరికి ఏ ఒక్క కుటుంబానికి ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాకుండా ప్రజలందరికీ అన్ని గ్రామాల ప్రజలకి సంబంధించినటువంటి కార్యక్రమం మీద అవగాహన ర్యాలీ కల్పించుకుంటూ ఈరోజు భారతదేశపు భావి పౌరులైనటువంటి ఈ పిల్లలు మరి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని మరి నినాదాలు చేసుకుంటూ వస్తుంటే నిజంగా చాలా వినసొంపుగా ఉంది. ఈరోజు బాలలో ఎవరి కోసం మరి వాళ్ళు ఈ ఎండలో పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు మరి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం అని చెప్పి అంటున్నారు. అంటే మనందరి కోసం ప్రతి ఒక్కరు కూడా పిల్లల తల్లిదండ్రులే కాకుండా ఈ ప్రోగ్రాం చూసినటువంటి ప్రతి పెద్దలు కూడా ప్రతి భారతీయులు కూడా మన భారతదేశాన్ని అంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మన ఇల్లు మన ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవటమే కాకుండా మన వీధులు మన గ్రామాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. భారతదేశం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలకు పైగా అయింది. కానీ నిర్మాణం భారతదేశాన్ని క్రమేణా నిర్మించుకుంటూ వస్తున్న క్రమంలో శుభ్రత మీద కూడా ప్రభుత్వాలు మరి ధ్యాస పెట్టి గతంలో చూస్తే గ్రామాల్లో చాలా గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో కాదు చాలా గ్రామాల్లో మరి ముక్కు మూసుకుందే రోడ్డు దాటలేని పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఉందా అంటే చాలా అతి తక్కువ గ్రామాల్లో మాత్రమే ఆ పరిస్థితి ఉంది. అది ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వం ఒక్క ప్రధానమంత్రినో ఒక ముఖ్యమంత్రి ఆడ కూర్చొని నేను శుభ్రత పాటిస్తాను మీరు శుభ్రత పాటించనంటే అది అయ్యే పని కాదు. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలాగా తీసుకొని అందులో మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులందరినీ ఇన్వాల్వ్ చేసి ఇందులో అధికారులకు సరైన దిశానిర్దేశాలు ఇచ్చి తద్వారా ప్రజాప్రతినిధులని ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయించి ఈ రోజున గ్రామాలు శుభ్రం చేసుకున్నటువంటి పరిస్థితి. స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.